దళిత బంధు లబ్ధిదారులకు అండగా ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. కేసులు రద్దు చేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. దళితులకు అండగా ఉన్నామని చెప్పుకునే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే చొరవ తీసుకుని అకౌంట్లలో ఫ్రీజ్ చేసిన దళిత బంధు నిధులను ఓపెన్ చేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు. ఇదేనా? నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా జమ్మికుంటకు సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిండ్రో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు. తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది.